గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నమస్తే. ఈరోజు మనము ఫైనల్ ఇయర్ సంబంధించి సెకండ్ ఇయర్ సంబంధించినటువంటి క్లాసెస్ చెప్పుకుంటున్నాము. దీనికి సంబంధించి మీకు ప్రతిరోజు వీడియోస్ ప్రజెంటేషన్ చేస్తున్నాం కాబట్టి మీరు తప్పకుండా వీడియోస్ చూడండి. మీకు అవసరమైనటువంటి డౌట్స్ ఉంటే అడగండి, క్లారిఫికేషన్ చేస్తాము. ఈరోజు ఫైనల్ ఇయర్ సంబంధించినటువంటి బాష్పోసేకం అంశం గురించి చెప్పాలనుకున్నా. అదేవిధంగా సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి 4th సెమ్ అండ్ 6th సెమ్కు సంబంధించినటువంటి టాపిక్స్ చెప్పుకుంటున్నాము. ఓకే, ఈరోజు బాష్పోసేకం మీకు సర్వసాధారణంగా మా సైన్స్ వాళ్ళకు బాష్పోసేకం అంటే బాగా తెలిసి ఉండాలి. బాష్పోసేకం అంటే బాగా తెలిసి ఉండగలగాలి. ఎందుకొరకు తెలుసుకుందాగలంటే ఈ బాష్పోసేకం అనేటువంటి పదం మనము దాదాపు 8వ తరగతి నుంచి 7వ తరగతి నుంచే తెలుసుకుంటుంటాం. కాబట్టి దీనిని మనము ట్రాన్స్పిరేషన్ అంటారు. ఏమంటారు? ట్రాన్స్పిరేషన్ అంటారు ఇంగ్లీష్లో అయితే మొక్కల్లో కనుక గమనించినట్లయితే మానవుడు ఆరోగ్యవంతంగా ఉండగలగాలంటే ఏం అవసరము? ప్రతిరోజు గాలి అనేటువంటిది అవసరము, ప్రతిరోజు ఆహారం అనేటువంటిది అవసరం. అదేవిధంగా మొక్కలకు కావాల్సినటువంటి నీటి యొక్క శోషణ కానీ ఏదైనటువంటి ప్రక్రియ కొనసాగాలంటే ఏమి జరగాలి? బాష్పోసేకం అనేటువంటి ప్రక్రియ కొనసాగాలి. ఈ బాష్పోసేకం అనేటువంటి ప్రక్రియ కొనసాగకపోతే ఏమవుతుంది అంటే మొక్కల్లో నిర్జీవానికి గురి కావడానికి అవకాశం ఉంది. ఏమవుతుంది? మొక్కల్లో నిర్జీవానికి గురి కావడానికి అవకాశం ఉంది అనే అంశాన్ని మీరు తెలుసుకోగలగాలి. ఓకే, డెఫినేషన్ ఏంటంటే బాష్పోసేకం అంటే ఏంటి అంటే మొక్కల యొక్క వాయుగత భాగాల నుంచి నీటి ఆవిరి జరిగే ప్రక్రియనే మనం ఏమంటారు? బాష్పోసేకం అంటారు. మొక్కల యొక్క వాయుగత భాగాలు అంటే ఉదాహరణకు ఇక్కడ పత్రాలు తీసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి పత్రాలు, ఈ పత్రాల ఆధారంగా మొక్కల యొక్క వాయుగత భాగాల నుండి నీటి ఆవిరిని కోల్పోవడాన్ని మనము బాష్పోసేకం అంటారు. నీటి ఆవిరిని కోల్పోవడాన్ని బాష్పోసేకము అంటారు. కొన్ని మొక్కల్లో బిందువుల రూపంలో నీటిని కోల్పోయే ప్రక్రియను మనం ఏమంటారు? బిందు స్రావం అంటారు. ఏమంటారు? బిందు స్రావం అంటారు. కొన్ని మొక్కల్లో నీరు అనేటువంటి ఏ విధంగా కోల్పోతుంది? బిందువుల రూపంలో, జలరంధ్రాల రూపంలో, బిందువుల రూపంలో నీటిని కోల్పోయే ప్రక్రియను మనము బిందు స్రావం అంటారు. దీనిని మన ఇంగ్లీష్లో అయితే గట్టేషన్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా? ఇది దీనికి సంబంధించినటువంటి బాష్పోసేక ప్రక్రియ అని చెప్పుకోవచ్చు. బాష్పోసేకం అంటే మీరు నిర్వచనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే మొక్కల్లో వాయుగత భాగాల ఆధారంగా నీటిని కోల్పోయే, నీటి ఆవిరిని కోల్పోయే ప్రక్రియను బాష్పోసేకం అంటారు. దీనిని ట్రాన్స్పిరేషన్ అంటారు. అదేవిధంగా జలరంధ్రాల ద్వారా, పత్రరంధ్రాల నుండి ఏమవుతుంది? నీరు అనేటువంటిది ఏం కావడం జరుగుతుంది? ఎక్కువ మొత్తంలో కోల్పోతుందని బిందు స్రవం అంటారు. ఓకేనా? జలరంధ్రాల ఆధారంగా ఉదాహరణకు ఏదైనా మనం పత్రాన్ని పరిశీలన చేసిందనుకో, మ్యూసా పారడైసికా అరటి కానీ ఇతరత్ర లెగ్యుమినేసి కుటుంబానికి సంబంధించిన అరటిస్ అయిపోవచ్చు ఏ పత్రాలను చూడండి. మీరు చూసినప్పుడు పత్రం పైన మనం బాగా పరిశీలన చేసినట్లయితే ఇక సన్నని పత్రాలు ఇట్లా మనకు చుక్కలు కనబడుతుంటాయి. వీటి ఆధారంగానే ఏం జరుగుతుంది అంటే నీటి యొక్క ఆవిరి కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి దీనిని మనము బాష్పోసేక ప్రక్రియ అంటారు. బాష్పోసేక ప్రక్రియ అంటారు. ఈ బాష్పోసేక ప్రక్రియ అనేటువంటిది ఎన్ని రకాలుగా ఉంటుంది? 3 రకాలుగా ఉంటుంది. ఎన్ని రకాలుగా ఉంటుంది? 3 రకాలుగా ఉంటుంది. ఒకటి నెంబర్ 1 వచ్చేసి పత్రరంధ్ర బాష్పోసేకం, రెండోది వచ్చేసి అవభాసిని బాష్పోసేకం, మూడోది వచ్చేసి వాయురంధ్ర బాష్పోసేకం అని చెప్పుకోవచ్చు. ఎన్ని రకాలు? 3 రకాలు. నెంబర్ 1 వచ్చేసి పత్రరంధ్ర బాష్పోసేకము, రెండోది వచ్చేసి వాయుగత బాష్పోసేకము, అదేవిధంగా నెక్స్ట్ మూడోది వచ్చేసి వాయురంధ్రాల బాష్పోసేకం అని చెప్పుకోవచ్చు. మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే పత్రరంధ్ర బాష్పోసేకము ఏంటంటే మొక్కల యొక్క వాయుగత భాగాలు అనేటువంటి పత్రాల నుండి కోల్పోయే నీటి ఆవిరిని కోల్పోయే ప్రక్రియను మనము పత్రరంధ్ర బాష్పోసేకం అంటారు. ఉదాహరణకు మనకు చూడండి, మ్యూసా పారడైసికా, దీని యొక్క శాస్త్రీయ నామము మీకు అరటికి సంబంధించింది. మ్యూసా పారడైసికా ఏదైనా ఒక మొక్క నుంచి రంధ్రాల నుంచి, అంటే ఉదాహరణకు ఏదైనా ఒక పత్రం నుండి ఏం కావాలంటే పత్రరంధ్ర బాష్పోసేకం అని చెప్పిన కానీ మీకు పత్రాల నుండి పత్రరంధ్ర బాష్పోసేకం, పత్రాల నుండి బాష్పోసేకం జరిగే ప్రక్రియను మనము పత్రరంధ్ర బాష్పోసేకం అంటారు. పత్రాల నుండి బాష్పోసేకం జరిగే ప్రక్రియను మనం ఏమంటారు? పత్రరంధ్ర బాష్పోసేకం అంటారు. దాదాపు మొక్కల్లో 90% ఈ విధంగా జరుగుతుంది.
ఏ విధంగా జరుగుతుంది? దాదాపు మొక్కల్లో పత్రరంధ్ర బాష్పోత్సేకమే ఎక్కువ మొత్తంలో జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి 90% మొక్కలు ఈ విధమైనటువంటి బాష్పోత్సేక ప్రక్రియ అనేటువంటిది కొనసాగుతుంది. దీన్ని ఏమంటారు? పత్రరంధ్ర బాష్పోత్సేకం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రెండోది వచ్చేసి అవభాషిని బాష్పోత్సేకం. మొక్కల యొక్క పత్రాల బాహ్య చర్మం పైనటువంటి దానిని ఏమంటారు? క్యూటిన్ అంటారు. ఉదాహరణకు మీరు ఏదైనా ఒక పత్రాన్ని చూడండి. ఈ పత్రం పైన ఒక పొరను తీస్తే ఒక సన్నని లేయర్ అనేటువంటి వస్తుంది. ఆ లేయర్ పొరను ఏమంటారు? క్యూటిన్ అంటారు. దాన్ని ఏమంటారు? క్యూటిన్ అంటారు. అంటే రెండోది ఏమిటిది? అవభాషిని బాష్పోత్సేకం. మొక్కల యొక్క పత్రాల పైన అవభాషిని నుండి జరిగే బాష్పోత్సేకాన్ని మనం ఏమంటారు? అవభాషిని బాష్పోత్సేకము అని చెప్పుకోవచ్చు. ఒకటి పత్రరంధ్ర బాష్పోత్సేకం గురించి చెప్పుకోవడం జరిగింది. రెండోది అవభాషిని బాష్పోత్సేకం ద్వారా చెప్పుకోవడం. అవభాషిని బాష్పోత్సేకం ఎక్కడ ఉంటుందంటే పత్రాల పైన ఉన్నటువంటి పైపొరను మనము అవభాషిని అంటారు. దీనిని ఏమని చెప్పుకోవచ్చు? క్యూటిన్ అనేటువంటి దానితో చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మూడోది వచ్చేసి వాయురంధ్ర బాష్పోత్సేకం. ఈ వాయురంధ్ర బాష్పోత్సేకము అంటే ఉదాహరణకు వార్షిక వలయాలు ఏర్పడినటువంటి మొక్కల్లో వాయురంధ్ర బాష్పోత్సేకం జరుగుతుంది. వార్షిక వలయాలు ఎందులో ఏర్పడతాయి? మీకు ఆల్రెడీ గత క్లాస్లో చెప్పడం జరిగింది. ఏవేవి వాయురంధ్ర బాష్పోత్సేకం అంటే మనకు బోయహావియా, బిగ్నోనియా, అకిరాంతస్. ఇవి గత క్లాస్లో మీకు సెకండ్ ఇయర్ సంబంధించి సెకండ్ సెమ్లో చెప్పడం జరిగింది. వీటిలో ఏం జరుగుతుంది? వాయురంధ్ర బాష్పోత్సేకం జరుగుతుంది. వార్షిక వలయాలు ఏర్పడేటటువంటి మొక్కల్లో ఏం జరుగుతుంది? వాయురంధ్ర బాష్పోత్సేకము జరుగుతుంది అనే అంశం తెలుసుకోండి. బోయరాహియా, బిగ్నోనియా, అకిరాంతస్ అనేటువంటి మొక్కల్లో వాయురంధ్ర బాష్పోత్సేకము జరుగుతుంది అనేటువంటి అంశాన్ని మీరు తెలుసుకోండి. ఓకే, ఈ రోజు మనం ఏం తెలుసుకోవడం జరిగింది? బాష్పోత్సేకం అంటే నిర్వచనం తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా గట్టేషన్ బిందు స్రావం అంటే నిర్వచనం తెలుసుకోవడం జరిగింది. బాష్పోత్సేకం ఎన్ని రకాలు అంటే 3 రకాలుగా తెలుసుకోవడం జరిగింది. అందులో నెంబర్ 1 పాయింట్ వచ్చేసి పత్రరంధ్ర బాష్పోత్సేకం అంటే ఏం తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ అవభాషిని బాష్పోత్సేకం అంటే ఏం తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ వాయురంధ్రాల ఆధారంగా జరిగే బాష్పోత్సేకం అంటే ఏంటి తెలుసుకోవడం జరిగింది. ఈ 3 అంశాల గురించి తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా పత్రరంధ్ర నిర్మాణం గురించి ఇప్పుడు చెప్పుకొని మిగతా క్లాస్ మనము కంప్లీట్ చేసుకుందాము. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి పత్రరంధ్ర బాష్పోత్సేకం. ఈ పత్రరంధ్ర బాష్పోత్సేకం అంటే ఉదాహరణకు మనము ఏదైనా మొక్క ఆరోగ్యవంతంగా ఉండాలంటే పత్రాలు ఏ విధంగా ఉండాలి? ఆకుపచ్చ రంగులో ఉండాలి. ఆకుపచ్చ రంగులో లేకపోతే ఏమవుతుంది? మొక్కలు నిర్జీవం కావడానికి అవకాశం ఉంటుంది. అంటే దానికి కావాల్సినటువంటి హరిత రేణువులు అనేటువంటివి చాలా కీలకం. హరిత రేణువులు క్లోరోఫిల్ లేకపోతే మొక్క ఏమవుతుంది? మరణించడానికి అవకాశం ఉంది. కాబట్టి పత్రరంధ్ర సంక్లిష్టమైనటువంటిది ఏ విధంగా ఉంటుంది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? పత్రరంధ్ర సంక్లిష్టము ఏ విధంగా ఉంటుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీటిని రక్షక కణాలు అంటారు. దీనిని పత్రరంధ్ర సంక్లిష్టం అంటారు. ఓకే, వీటిని రక్షక కణాలని చెప్పుకోవచ్చు. పత్రరంధ్ర నిర్మాణం ఏ విధంగా ఉంటుంది మొక్కల్లో? పత్రరంధ్ర నిర్మాణము ఏ విధంగా ఉంటుంది తెలుసుకుందాం. ఓకే, పత్రరంధ్ర నిర్మాణం కనుక మనం గమనించుకున్నట్లయితే ఇందులో పత్రరంధ్ర నిర్మాణం అంటుంటిది మొక్కల్లో కనుక గమనించుకున్నట్లయితే మొక్కల్లో వాయుగత భాగాలలో ఉన్నటువంటి పత్రాల పైపొరను మనం ఏమంటారు? పత్రరంధ్రాలు అంటూ ఉంటాయి. ఈ పత్రరంధ్రాల ఆధారంగానే ఏం జరుగుతుంది? అవభాషిని ప్రక్రియ, బాష్పోత్సేక ప్రక్రియ అనేటటువంటిది కొనసాగుతుంది అనే అంశాన్ని తెలుసుకోవడం జరిగింది. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఈ పత్రరంధ్ర బాష్పోత్సేకం ఆధారంగా ఏం జరుగుతుంది అంటే పత్రరంధ్ర నిర్మాణం నుంచి అంటే ద్విదళ బీజాలలో, ఓకేనా, ద్విదళ బీజాలలో రక్షక కణాలు ఏ విధంగా ఉంటాయంట? చిక్కుడు గింజ ఆకారంలో ఏ విధంగా ఉంటాయి? చిక్కుడు గింజ ఆకారంలో ఉంటుంది. ఏమిటిది? రక్షక కణాలు. అదేవిధంగా ఏకదళ బీజాల్లో రక్షక కణాలు ఏ విధంగా ఉంటాయంట? ముద్గుర ఆకారంలో ఉంటుంది. ఓకేనా?
ముద్గుర ఆకారంలో ఉంటాయి అనేటువంటివి తెలుసుకోండి. ఓకేనా, ఇక్కడ చాలా కీలకమైనటువంటి బిట్ ఉంది. ఇక్కడ ఏం తెలుసుకోవాలంటే రక్షక కణాలు అనేటువంటిది ఏ విధంగా ఉంటాయి, ద్విదళ బీజంలో రక్షక కణాలు ఏ విధంగా ఉంటాయి అంటే ఏ విధంగా ఉంటాయి, చిక్కుడు గింజ ఆకారంలో ఉన్నటువంటి నిర్మాణాలు అన్నటువంటి అంశాన్ని మీరు తెలుసుకోండి. తర్వాత ఏకదళ బీజంలో ముద్గుర ఆకారంలో ఉన్నటువంటి నిర్మాణాలు చెప్పుకోండి. ఈ రక్షక కణాల ఫలితంగానే రక్షక కణాల్లో ఏముంటుందంట, హరిత రేణువులు ఉంటాయి. ఈ ఎప్పుడైతే హరిత రేణువులు ఉంటాయో, క్లోరోఫిల్స్ ఉంటాయో, ఇవి కిరణజన్య సంయోగక్రియ జరుపుకొని మొక్కకు ఆహారాన్ని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే హరిత రేణువులు లేకపోతాయో, ఎప్పుడైతే హరిత రేణువులు లేకున్నట్లయితే మొక్క సరైన విధంగా కిరణజన్య సంయోగక్రియ జరుపుకోకపోగా పిండి పదార్థాలు తయారు చేసుకోలేకపోవడం వల్ల మొక్క మరణించడానికి అవకాశం ఉంది. కాబట్టి రక్షక కణాలు అనేటువంటిది మొక్క జీవించడానికి అత్యంత కీలకమైనటువంటి అంశంగా మీరు తెలుసుకోవాలి. తర్వాత రెండో అంశం ఏంటంటే మొక్కల ద్విదళ బీజంలో రక్షక కణాలు ఏ విధంగా ఉంటాయి, ద్విదళ బీజంలో అంటే చిక్కుడు గింజ ఆకారంలో ఉంటున్నాయి. అదేవిధంగా ఏకదళ బీజంలో రక్షక కణాలు ముద్గుర ఆకారంలో ఉంటాయి అనేటువంటి అంశాన్ని మనము తెలుసుకోవడం జరిగింది. తర్వాత నాలుగో అంశం ఏంటంటే రక్షక కణాలను సర్వసాధారణంగా అన్ని మొక్కల్లో ఏముంటాయి, పగటిపూట తెరుచుకొని ఉంటాయి. పగటిపూట తెరుచుకొని ఉంటాయి, రాత్రిపూట మూసుకొని ఉంటాయి. రాత్రిపూట మూసుకొని ఉంటాయి. కానీ ఎడారి మొక్కల్లో దీనికి విభిన్నంగా జరుగుతాయి. పగటిపూట మూసుకొని ఉంటాయి, రాత్రిపూట తెరుచుకొని ఉంటాయి. అంటే సర్వసాధారణంగా అన్ని మొక్కల్లో రక్షక కణాలు అనేటువంటి ఏ విధంగా ఉంటుంది, పత్రరంధ్ర నిర్మాణాలు కనుక గమనించినట్లయితే పగటిపూట తెరుచుకుంటాయి, రాత్రిపూట మూసుకుంటాయి. కానీ ఎడారి మొక్కల్లో బ్రహ్మజమ్ముడు కానీ, నాగజమ్ముడు కానీ, ఒపన్సి అనేవి కానీ ఈ వీటిలో ఏ విధంగా జరుగుతున్నాయి, పగటిపూట మూసుకొని ఉంటాయి, తర్వాత రాత్రిపూట తెరుచుకొని ఉంటాయి. ఇది దీనికి సంబంధించినటువంటి పత్రరంధ్ర సంక్లిష్ట నిర్మాణానికి సంబంధించినటువంటి అంశం పూర్తిగా మనము తెలుసుకోవడం జరిగింది. ఓకేనా, మొక్కల్లో బాష్పోత్సేక ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి అంశాన్ని మనం పూర్తిగా తెలుసుకోవడం జరిగింది. అంటే చూడండి, ఈ బాష్పోత్సేకం కనుక జరగకపోతే మొక్కలు ఏమవుతుంది, నీటిని నిలుపుదల శక్తిని కోల్పోతాయి. ఎప్పటికీ నీటిని ఎప్పుడైతే ఎవాపరేట్ అవుతుందో మళ్ళీ నీటిని సంగ్రహించుకోవడానికి మొక్కలు తోడ్పడతాయి. అంటే చూడండి, ఒకసారి వర్షం వచ్చిందంటే మళ్ళీ ఎల్లకాలం వస్తుందా రాదా, వస్తుంది. నిరంతరం జలచక్ర ప్రక్రియ కొనసాగుతుంది. అదేవిధంగా మొక్కల్లో కూడా ఏం జరుగుతుంది, బాష్పోత్సేక ప్రక్రియ అనేటువంటి నిరంతరంగా జరుగుతుంది. ఈ బాష్పోత్సేక ప్రక్రియ నిరంతరంగా జరగకపోతే ఏమవుతుంది, మొక్కలు మరణించడానికి అవకాశం ఉంటుంది అనే అంశాన్ని మీరు తెలుసుకోండి. ఓకేనా, ఇది దీనికి సంబంధించినటువంటి అంశం అని మీరు గుర్తించుకోండి. ఓకేనా, మొక్కల్లో బాష్పోత్సేక ప్రక్రియ, బాష్పోత్సేకం అంటే ఏంటి తెలుసుకోవడం జరిగింది. మొక్కల వాయుగత భాగాల ఆధారంగా పత్రరంధ్రాల ద్వారా నీటి ఆవిరిని కోల్పోయే ప్రక్రియని మనం ఏమని చెప్పుకోవడం జరిగింది, బాష్పోత్సేకం అనే అంశాన్ని తెలుసుకోవడం జరిగింది. తర్వాత జలరంధ్రాల ద్వారా బాష్పోత్సేకాన్ని కోల్పోవడాన్ని, నీటి ఆవిరిని కోల్పోవడాన్ని మనం ఏమంటారు, గట్టేషణం లేదా బిందు స్రవం అంటారని తెలుసుకోవడం జరిగింది. తర్వాత 3 రకాలుగా చెప్పుకోవడం జరిగింది. ఏది, పత్రరంధ్ర బాష్పోత్సేకం, అవభాషణ బాష్పోత్సేకం, తర్వాత వాయురంధ్ర బాష్పోత్సేకం అని ఈ 3 అంశాల గురించి తెలుసుకోవడం జరిగింది. ఓకేనా, ఈరోజు బాష్పోత్సేకం గురించి పూర్తిగా తెలుసుకోవడం జరిగింది. ఓకే, ప్రతి ఒక్కరు క్లాసులు చూడండి, చూస్తేనే మీకు అర్థమవుతుంది. క్లాసులు చూడకపోతే ఏం అర్థం కావు. ఓకేనా, ఇంకోటి బాటనీ సబ్జెక్ట్ అర్థం కావాలంటే ఫండమెంటల్ బేసిక్స్ బాగా గుర్తుండాలి. ఫండమెంటల్ బేసిక్స్ గుర్తుండకపోతే బాటనీ అర్థం కాదు. ఓకేనా, మీకు ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఎస్పెషల్లీ ఫోకస్ చేయాలి. సెకండ్ ఇయర్ వాళ్ళు కూడా తప్పకుండా ఫోకస్ చేయండి. ప్రతిరోజు క్లాసెస్ చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే చూస్తే మీరు అర్థమవుతే బాగా చదవగలుగుతారు, బాగా చదవగలిగితే పాస్ అవుతారు. అది మీ ఇష్టం. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు.